ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. పాటల విషయానికి వస్తే మంగ్లీ గారు పాడారు కదా ఇంతకుముందు రేలా ఎలా ఉంటుంది తన వర్క్ ఎక్స్పీరియన్స్? అంటే మీరు తను ఎప్పటి నుంచి పరిచయం అంటే? మంగ్లీ నాకు ఇండిపెండెంట్ సాంగ్స్ అప్పుడు కరోనా టైం అంతా తను ఆల్మోస్ట్ వరుసగా 5 పాటలు నేను మంగ్లీనే నేనే మ్యూజిక్ చేశాను తనకి. తన ఛానల్లో, నా ఛానల్లో, మైక్ టీవీలో 3 ఛానల్లో కలిపి ఆ టైంలో తనకు వేరే మ్యూజిక్ డైరెక్టర్ లేడు, నాకు వేరే సింగర్ లేదు. సో అంత బాండింగ్ ఉంటే తను స్టూడియోకి వచ్చి నా పాపతో ఆడుకొని మంచిగా ఉండేది. అదృష్టవశాత్తు ఏంటంటే నా జర్నీ తర్వాతే, నాతో పాటల జర్నీ తర్వాతే తన సినిమాలో స్టార్ అయిపోయింది. తనకు టైం వచ్చి ఉంటుంది కానీ దాని బిఫోర్ అంతా నేనే ఆమెకు మ్యూజిక్ డైరెక్టర్ని నా సినిమాలే. సో ఇప్పటికీ తను ఎక్కడున్నా ఏడున్నా, అది చిన్న సినిమా పెద్ద సినిమా నా పేరు చెప్తే లేకపోతే నేను ఒక మెసేజ్ పెడితే వచ్చి పాడేసిపోతుంది, ట్రాక్ పాడేస్తుంది. అది తను అంతే ప్రేమ చూపిస్తుంది. నాకు కూడా మంగ్లీ అంటే తను సింగర్ అలా కాదు, ఒక మా ఇంట్లో మనిషిలాగే ఉంటుంది నాకు. ఓకే, పిల్లలతో ఆడుకుంటా అంటే మీకు దేవుడిచ్చిన చెల్లెలు నాగదుర్గ. అవును. సో తనతో ఎలా మీ అనుబంధం? అంటే రాఖీ పౌర్ణమి కూడా చూసాను. అవును. ఇప్పుడు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే బ్రదర్, నేను గత 5 సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎవరెవరినైతే 5 సంవత్సరాలే కాదు దాదాపు 15 ఏళ్ళ ప్రయాణంలో కూడా ఈవెన్ ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, మ్యూజిషియన్ నుంచి నేను ఎవరినైతే సెలెక్ట్ చేసుకొని నేను ఎవరినైతే ఆ జర్నీ చేస్తూ ఎవరితోనైతే ఉన్నానో వాళ్ళందరూ టాప్. నేనే ఇంకా అనుకున్నంత అవ్వలేదేమో కానీ వాళ్ళందరూ టాప్లోకి వెళ్ళిపోయారు, ఈవెన్ కనకవతో సహా. అంటే ఒక పండ్లు అమ్ముకునే ఒక ముస్లాం రాత్రే వచ్చి పాట పాడి రాత్రి అంటుంది, అయ్యా ఆ రోజు నువ్వు మైక్ టీవీలు నీ దగ్గర పంపించినప్పుడు నువ్వేమో ఈ ముసల్దాన్ని ఎక్కడ పాడిస్తాను, నాకు ఓపిక లేదని నువ్వు పంపించేసి ఉంటే బయటికి నేను నా లైఫ్ జీవితం ఏమయ్యేదో అయ్యా. ఈరోజు ఏదో ఒక మంత్రి ఆమెను క్యాంపెయినింగ్కి పిలుచుకొని 20 రోజులు ప్యాకేజ్ మాట్లాడుకొని పిలిచాడంట. రాత్రి వెళ్తూ నా దగ్గరికి వచ్చి పాడిపోయింది కేసీఆర్ సినిమాలో. అదే అన్నారు మీరు, అవ్వ నువ్వు పాడే పాటనే ఇది, నువ్వు పాడాలని. అట్లాగా ఎవరు అలాగా నాగదుర్గ కూడా నేను నల్గొండకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఒక 10 మంది పిల్లలతో తను డాన్స్ నేర్పిస్తూ, అన్న నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను, నా ఇన్స్టిట్యూట్కి వచ్చి చూద్దురాను. తను చిన్నగా 3 ఏళ్ళు 4 ఏళ్ళ పాప ఉన్నప్పుడే మా ఊర్లో మేము చిన్న చిన్న ప్రోగ్రాంలు కార్యక్రమాలు చేస్తే తను అందులో డ్యాన్స్ చేయడం, అట్లా తను అప్పుడే సెలబ్రిటీ మా ఊరికి. సో అట్టా మాతో పాటు జర్నీ చేస్తూనే ఉండేది. ఒకరోజు ఎందుకు నేను నల్గొండకి వెళ్ళినప్పుడు, అన్న నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను చూద్దాం. మధ్యలో 5-6 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. నేను నా ప్రయాణంలో నేను ఒక ఒడిదుడుకులు ఉండే అప్పుడు. సో వెళ్ళి చూస్తే అరే తను మాస్టర్ అయ్యి వాళ్ళందరికీ డ్యాన్స్లు నేర్పిస్తా ఉంటే, నీ కళ ఇక్కడ నల్గొండ వరకే అయిపోద్దురా, నువ్వు యూట్యూబ్లో పాటలు చేయాలి, నువ్వు రా నాతో పాటు అని చెప్పి ఈగో విష్ణుమూర్తి ఈటీని అని ఒక పాట, తర్వాత కేసీఆర్ కథాగానంలో కూడా ఉంటుంది తను. అప్పుడు తను ఎవరికి తెలియజేయబట్టి అదంతా రికగ్నైజ్ చేయలేరు. అలా బండెక్కి రావే అని మా తమ్ముడిని ఆమెను పెట్టి కరోనా టైంలో ఒకటి చేసినాం. ఇలా సడన్గా సై టీవీలో ఒక పాట బ్లాక్ బస్టర్ అయింది, ఆమె స్టార్ అయిపోయింది. ఇప్పటికీ తను కూడా అంతే. ఇంకా ఆమె నాకు మెసేజ్ పెడతా, అన్న నువ్వు సినిమాలు బిజీలో ఛానల్ పట్టించుకోవట్లేవు, పాట చేద్దాం అంటే ఉంటుంది. సో బయట వీళ్ళంతా ఎంత స్టార్లు అయినా నా దగ్గర మంగ్లీ అయినా, నాగదుర్గ అయినా, నల్గొండ గద్దర్ నరసన్న అయినా, కనకవ్వ అయినా, నా మ్యూజిషియన్స్ అంటే వాళ్ళ పేర్లు మీకు తెలియజేయబట్టి. కానీ ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలకు పనిచేసే మ్యూజిషియన్స్ అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను నాతో జర్నీ చేసిన వాళ్ళే అందరూ అయ్యారు. ఎందుకని చెన్నైకి ఎక్కువ వెళ్తారు అక్కడ టెక్నికల్గా? నాకు చెన్నైలో వాళ్ళతో చిన్నప్పటి నుంచి, అంటే నేను ఇండస్ట్రీకి చిన్నప్పటి నుంచి నా మీనింగ్ ఏంటంటే ఇండస్ట్రీకి చిన్నప్పుడు నా ఫీలింగ్. సో నేను ఎక్కువ ట్రావెల్ అయింది చెన్నై వాళ్ళతోటే. నేను అప్పుడే రావడంతోనే చెన్నై వెళ్ళిపోయి మణిశర్మ గారు అక్కడ ఉంటే అక్కడ ఆయనతో ఉండి పాటలు రాసేవాడిని. తర్వాత యువన్ శంకర్ రాజా గారి దగ్గర కొన్నాళ్ళు ఉన్నాను. సో అలా అక్కడ ఉన్న టీం నాకు వాళ్ళతో బాండింగ్, వాళ్ళ వర్క్ కల్చర్ నాకు ఇష్టం. ఇప్పుడు భరత్ మధుసూదన్ అని నా ప్రోగ్రామర్ ఉంటారు, అని కేజీఎఫ్ సినిమా రవి బస్రూర్ దగ్గర ఆయనే ఉంటారు. సో వాళ్ళ శరత్, నాకు అతలేని వాళ్ళందరూ చిరంజీవి పాట అంటే నా పాట అంటే రెగ్యులర్ వేరే వాళ్ళది ఏమో లెక్కలన్నీ ఉంటాయి, నా దగ్గర నాకు లెక్కలేరు. నా పాట ఇప్పుడు నేను ఇట్లా మెసేజ్ పెట్టి వాట్సాప్లో ఒక పాట పంపించేసానంటే మన మీద ప్రేమ అట్లా ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఉండేదేమో, బట్ చెన్నై బాబు అని నాకు మిక్సింగ్ ఇంజనీర్ ఉంటాడు. నేను సినిమా పాట ఇచ్చినా, ఒక యూట్యూబ్లో చిన్న పాట ఇచ్చినా, లేదా ఒక పొలిటికల్ సాంగ్ ఇచ్చినా అంతే ఎఫర్ట్ పెట్టి నా కోసం పనిచేస్తాడు. అందుకే రేపు నేను 100 కోట్ల సినిమాకి న్యూస్ డైరెక్టర్ చేసినా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 15 నా యూట్యూబ్ సాంగ్స్ అన్నిటికీ మిక్సింగ్ అండ్ మాస్టర్ బై బాబ్ పుకాన్ అని పేరు ఉంటుంది. మీరు చూడండి, ఈరోజు విమానం సినిమా కూడా ఆయన పేరే ఉంటుంది, రేపు కేసీఆర్కి ఆయన పేరే ఉంటుంది, రేపు లగ్గానికి ఆయన పేరే ఉంటుంది. ఇంకా రేపు ఏదైనా ఇంకా పెద్ద సినిమా చేసినా ఈ టీం ఎవరు మారరు. నాదైనా ఒక టీం వీళ్ళు నా కోసం పనిచేస్తున్నారు,
నేను పెద్దోడిని అవ్వాలని కోరుకున్నారు. అయిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళని కాపాడుకోవాలి, నాకు వచ్చిన విజయాన్ని వాళ్ళకి పంచాలి. కాబట్టి నాకు అందుకే చెన్నై వాళ్ళతో బాండింగ్ ఎక్కువ. మీ కెరియర్ ఇనిషియల్ స్టేజ్లోనే మీరు పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు, నాగార్జున గారితో, లారెన్స్ గారితో, మణిశర్మ అన్నారు. సో మరి అంత ఉన్నప్పుడు మీకు అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళతో చేశారు కదా, ఇంత ప్రయాణం ఎందుకు అయింది మీకు, ఇంత లేట్ ఎందుకు అయింది విమానం పోయి చేసే? మీరు అలాగే నేను పైకి వెళ్ళుంటే మీరు అన్న ఈ యూట్యూబ్ సాంగ్స్ ఏవి రాకపోయేదా? ఆ విషయం ఓకే, అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపేవాడు, ఇక్కడ ఎవడు లేడు, జరగాల్సింది పాట చెప్పాను. నేను నిజంగానే ఆ రోజు నాగార్జున గారి సినిమా, రామ్ చరణ్ గారి సినిమాలు పాటలు చేసి అలాగ పెద్ద అయిపోయి పెద్ద సినిమాలు చేసేసి మ్యూజిక్ డైరెక్టర్గా కోట్లు సంపాదించేసి సెటిల్ అయిపోయేవాడిని. అంతే, ఇటు మొక్కాన్ని కూడా చూడకపోయేవాడిని. అప్పుడు నా జీవితంలో పల్లెసిల్కి ఏది, నువ్వురా ఏది, అన్నదమ్ములు ఏది, హైదరాబాద్ ఒక పాట ఏది, కనకవ్వ ఏది, నరసన్న ఏది, మా వీళ్ళందరూ ఏది. సో నాకు నా జీవితంలో ఆ పాటల కన్నా నాకు ఈ పాటలు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాయి. ఈ పాటల నుంచి వస్తున్న స్పందనే. ఆ రోజు చిన్ని చరణ్ అనే పేరుతో నేను అంత పెద్ద పాటలు చేసి కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నేను ఆ పాట చేసింది అది వినపడుతుంటే ఆ పాట నేనే రాసింది తెలుసా, ఆ పాట నేనే చేసిన, ఇట్లా చూసేవాళ్ళు నాకు. ఈరోజు అవసరం లేదు. చరణ్ అర్జున్ అంటే చిన్న గల్లీలో పల్లెల్లోకి వెళ్ళినా కూడా చరణ్ అర్జున్కి ఫ్యాన్స్ ఉంటారు ఊళ్ళల్లో. అంటే మనం ఇలాంటిది ఏదో చేయాలని ఉంది కాబట్టి మన లైఫ్ అలా జరిగిందని నేను అనుకుంటాను. ఇంకోటి, ఆ టైంలో నిజంగానే నాకు స్టార్ స్టేటస్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్గా నేను పెద్ద 2013-14 ఆ సమయాల్లోనే నేను అలాగ జర్నీ అయినా ఒక 4 సంవత్సరాలు తిరగక ముందే నేను దాన్ని పోగొట్టుకునేవాడిని. అంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు, మనుషుల్ని అంచనా వేయడం తెలియదు, అప్పుడు డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో అర్థం కాదు. అలాంటి సమయాల్లో కన్నా నాకు పెద్ద విజయం వచ్చి నాకు ఉక్కిరి బిక్కిరి చేసి ఉంటే మాత్రం నేను చాలా డిజాస్టర్ మనిషిలాగా మిగిలిపోయేవాడిని చివరికి. ఆ డబ్బు కూడా రాంగ్ పెట్టుబడులు పెట్టేవాన్నేమో, ఎక్కడ పెట్టేవాన్నో, ఏమైపోయేదో తెలియదు. ఈ రోజు నాకు అన్నీ తెలుసు. అన్నీ తెలుసు అంటే మళ్ళీ అది అహంకారం అన్నీ తెలుసు కాదు, అనుభవాలు అయ్యాయి కొన్ని. అంటే డబ్బులు ఏంటో అనుభవాలు అయింది, మనుషులు ఏంటో అనుభవాలు అయింది, విజయం ఏంటో తెలిసింది, ఓటమి అంటే ఏంటో తెలిసింది, ఇండస్ట్రీ ఏంటో తెలిసింది. సో నేనేం చేసినా నన్ను హక్కున చేర్చుకొని నా తప్పుల్ని కూడా కడిగి నన్ను మంచి దారిలో పెట్టింది నా ఇండస్ట్రీయే. సో నా సినిమా మీద నా గౌరవం పెరిగింది, సినిమా మనుషులే నా ఆత్మీయులన్న విషయాన్ని నాకు అర్థమైపోయింది. ఇది నాకు ఆ ఓటమి జరగకుండా ఉంటే నాకు ఇది తెలియకపోయేది కదా. సో కాబట్టి ఏదైనా మన మంచికే, చిన్న ఏజ్లో స్టార్ట్ అవ్వడం అనేది ప్లస్ అయింది నాకు.